మనం జెప్టోలో వర్క్ చేసినాం కదా, మనకి చాలా కామెంట్స్ వచ్చినాయి. వాటన్నిటికీ ఆన్సర్ చెప్తా, వీడియో చూడండి. హాయ్ గాయ్స్, నా పేరు రేవంత్. మనం జెప్టోలో వర్క్ చేయడం జరిగింది మండే టు సండే అని చెప్పి. మనం వీక్లో ఎంత ఎర్న్ చేసినాం అని చెప్పి చెప్తా వీడియోలో, మీరు చూడండి. మనకి జెప్టోలో వర్క్ చేస్తే చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు కామెంట్లలో అందరికి రిప్లై అయ్యలేం కాబట్టి వీడియో చేస్తున్నా. ఈ వీడియో నీకు యూజ్ అవుతుంది. చూడు బ్రో, మంచిగా చూడు, నీకు వీడియో యూజ్ అవుతుంది. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో టైం లిమిట్ ఉంటుందా పిక్ చేయడానికి? బ్రో 30 సెకండ్స్ ఉంటుంది బ్రో టైం లిమిట్ వచ్చేసి. మనం 30 సెకండ్స్ లో పిక్ చేయకపోతే ఫస్ట్ చేస్తాడు, దాని తర్వాత చెక్అవుట్ చేస్తాడు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో డైలీ ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతావు? నేను వచ్చేసి 100 నుంచి 120 కిలోమీటర్స్ తిరుగుతా బ్రో డైలీ. థర్డ్ క్వశ్చన్, బ్రో కస్టమర్ ఆర్డర్ క్యాన్సిల్ చేయమంటే ఎలా? బ్రో దీనికి నేను ఒక స్పెషల్గా వీడియో చేసి పెడతా, చెప్తే అర్థం కాదు. ఫోర్త్ క్వశ్చన్, డైలీ ఎంత వస్తాయి బ్రో? బ్రో డైలీ ఎంత వస్తాయి అంటే, నువ్వు అక్కడ ఉండి కుట్టడం బట్టి ఉంటుంది. డైలీ నువ్వు ఒక 10 to 12 అవర్స్ చేసినావు అనుకో, మంచిగా ఇన్సెంటివ్ ఫాలో అయ్యి అక్కడ స్లాట్స్ ఉంటాయి, ఆ స్లాట్స్ని ఫుల్ కంప్లీట్ చేసినావు అంటే నీకు ఎంత వస్తాయంటే డైలీ ఒక 1000 దాకా ఎర్న్ చేయొచ్చు బ్రో నువ్వు జెప్టోలో. బ్రో వీక్కి ఎంత వస్తాయి? నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. బ్రో వీక్కి ఎన్ని వస్తాయి అంటే, అవి నువ్వు కొట్టిన బట్టి ఉంటుంది. మనం మండే టు సండే కొట్టినాం కదా, ఎంత వచ్చినాయో నేను నీకు చెప్తా, చూడు లాస్ట్కి చెప్తా అది. బ్రో డైలీ ఎన్ని అవర్స్ చేస్తే 10K కొట్టచ్చు వీక్లీ అని చెప్పి మంచి క్వశ్చన్ అడిగినావు బ్రో. మండే టు సండే మనం చేసినాం కదా, మనం ఎన్ని అవర్స్ చేసి 10K కొట్టినాం అనేది చెప్తా, చూడు. మనం జెప్టోలో మండే టు సండే వర్క్ చేసి మనం ఎంత ఎర్న్ చేసాం తెలుసా? ఇక్కడ ఇస్తా నీకు స్క్రీన్ పైన, నువ్వు చూడు. మనం 12 to 13 అవర్స్ వర్క్ చేసి డైలీ 12 to 13 అవర్స్ డైలీ వర్క్ చేసి మనం వచ్చేసి ఎంత ఎర్న్ చేసినాం. మనం వచ్చేసి చూడు, కనబడుతుంది కదా, మనం ఎంత ఎర్న్ చేసినాం అంటే 11,081 రూపీస్ ఎర్న్ చేసినాం 12 to 13 అవర్స్ వర్క్ చేసి. కష్టం ఉంటుంది బ్రో, వర్క్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి. ఇది కూడా ఇక్కడ స్లాట్స్ ఇస్తున్నా చూడండి. ఈ స్లాట్స్ ని మనం ఫెయిల్ కాకుండా మన ఇన్సెంటివ్స్ వచ్చే విధంగా చూసుకుంటూ వర్క్ చేస్తే మనకి ఇంత ఎర్న్ చేసుకోవచ్చు. ఫైనల్ గా బ్రో జెప్టో మంచిదా కాదా అంటే, బ్రో ఒక్కొక్క రోజు ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి, ఒక్కొక్క రోజు తక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. ఈ అమ్మ జెప్టో నా అనిపిస్తుంది. కాకపోతే ఇక అక్కడనే ఉండి మంచిగా అటుపోయి, అంటే మనకి సరౌండింగ్ లో 8 to 10 కిలోమీటర్స్ లోపట్లే పడుతుంది. మనం వెళ్ళి ఇచ్చేసి మళ్ళీ స్టోర్కి వచ్చి స్టోర్ దగ్గర కూర్చొని మళ్ళీ ఆర్డర్ పడంగానే మళ్ళీ పోయి మంచిగా ఇచ్చి తీసుకొని ఉండడానికి ఉంటుంది ప్లేస్. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టు. బాయ్.